దేవుడు భూమి మీద ఉండేదాన్ని అంతటిని కూడా కంట్రోల్ చేస్తాడనేది నిజమే. కానీ భూమి మీద హత్యలు జరగాలనేది దేవుడి చిత్తమా? భూమి మీద మానభంగాలు జరగాలనేటువంటిది దేవుడికి ఇష్టమా? కాదు. భూమి మీద జరిగేదంతా కూడా దేవుడి చిత్తం కానే కాదు. దేవుడి ఇష్ట ప్రకారం కొన్ని జరుగుతాయి, దేవుడి ఇష్టం లేకుండా కొన్ని జరుగుతాయి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఈ భూమి మీద రెండు జరుగుతాయి అన్నమాట. రెండు చాయిస్లు ఉంటాయి. ఒకటి, దేవుడి చేతిలో కొన్ని చాయిస్లు ఉంటాయి. ఏంటి ఆ చాయిస్లు అంటే, మనం ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ కలర్ స్కిన్తో పుట్టాలి, ఇవన్నీ మన చేతిలో ఉండవు. అవన్నీ ఆయన డిసైడ్ చేస్తాడు, అది ఆయన చిత్తం. కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి అది దేవుడి చేతిలో ఉంటుందా? అది దేవుడి చేతిలో ఉండదు. ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు కదా. దేవుడేవి నిర్ణయించడు పలానోళ్ళకే పలానోళ్ళు అని చెప్పి. ఉదాహరణకి సుధీర్కి పలానా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి, ఇంకా అమ్మాయి తప్ప ఇంకెవరు లేరని దేవుడు నిశ్చయం చేసేసుకున్నాడు అనుకోండి. ఇంక ఈ సుధీర్ కరెక్ట్గా సూట్ అయ్యే అమ్మాయి ఈ అమ్మాయి అని అనుకున్నాను అనుకో, పొరపాటు నేను లేట్ చేస్తే ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నేను ఎవరిని చేసుకోవాలి? అప్పుడు నేనేం చేస్తానంటే వేరే ఒకటి భార్య నేను చేసుకుంటా, అంతే కదా. వాస్తవానికి నా భార్య ఒకరు ఉండాలి, దాన్ని ఒకటి చేసుకోబోయాడు. ఇంకా నాకంటూ ఒక భార్యని దేవుడు సృష్టించాడు, నేను ఎవరో ఒకరిని చేసుకుంటే ఇంకొకటి భార్యని చేసుకుంటా. ఆ వాడెవరిని చేసుకుంటాడు? వాడు ఇంకొకటి భార్యని చేసుకుంటాడు, వాడు ఇంకొకటి భూమి మీద అంటే ఇట్టే సరిగిపోద్ది. ఎవడికి పర్ఫెక్ట్ మ్యారేజ్లు అనేవి ఉండవు. ఇట్లా ఆలోచిస్తాయి. అది మన చేతుల్లో ఇచ్చాడు, అది దేవుడి చిత్తం కాదు. అయితే దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నీ చిత్తానుసారంగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానంటే, అవునరా ఈ రకమైన అమ్మాయి, ఈ లక్షణాలు ఉండే అమ్మాయిని చూసుకోరా బాగుంటుందా అని చెప్తాడే కానీ కరెక్ట్గా అమ్మాయి రూపం చూపించి ఈ అమ్మాయారా అమ్మాయా అని చెప్పడు. ఎందుకనంటే ఒక చెప్పుకి ఇంకొక చెప్పు జతగా తయారు చేసినట్టు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తిని దేవుడు జతగా తయారు చేయడు. భూమి మీద ఉన్న వాటిల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే చాయిస్ మనకిచ్చాడు. అయితే మనం దేవుని చిత్తానుసారంగా పెళ్లి చేసుకోవచ్చు, చిత్తం లేకుండా పెళ్లి చేసుకో. అంటే ఉన్న వాళ్ళల్లో ఎవరైతే బెస్టో నాకు కావాల్సిన జ్ఞానం ఇవ్వదేవు. ఉదాహరణకి ఏ కారు కొనాలి, ఆ కారు కొనాలా, ఈ కారు కొనాలా? దేవుడు ఏమన్నా ఇద్దరు ఈ ఎర్ర కారు కొనని చెప్తాడా? చెప్పడు. అన్నీ ఆయన చెప్తా ఉంటే మనకెందుకు బ్రెయిన్ ఇస్తాడు? అన్నీ ఆయన చెప్పే పని అయితే మనకెందుకు బ్రెయిన్ ఇచ్చి మనల్ని నిర్ణయాలు తీసుకోమని చెప్పడం? దేవుడు అన్నీ తీసుకోడు. దేవుడు అనవసరంగా అన్నీ చెప్పడు. ద్వారా మంచి కారు కొనాలంటే ఈ లక్షణాలు ఉండాలి, ఈ లక్షణాలు పెట్టుకొని నువ్వే డిసైడ్ చేసుకో అని అన్నాడు. నువ్వు మంచి భార్యని ఎదుర్కోవాలనుకుంటే ఈ లక్షణాలు ఉండాలి రా, దాన్ని బట్టి నువ్వే డిసైడ్ చేసుకో, నేను చెప్పను అని చెప్పి దేవుడు అంటాడు. అంటే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛలో ఆయన ఏళ్ళు పెట్టడు. ఒకవేళ దేవుడి దగ్గర మనం సహాయం అడిగితే ఆయన జ్ఞానాన్ని ఇచ్చి మనకు సహాయం చేస్తాడే తప్ప మనకిచ్చిన తెలివితేటలతో మనమే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అంత దేవుడి చిత్తమే అనుకోండి, చెడ్డోడి చేత చెడు జరిగించడం కూడా ఎవరి చిత్తం? ఒక భూమి మీద ఇట్లా తాగుబోతుగా ఉండాలా, ఇట్లా నలుగురిని హత్యలు చేయాలా, ఇట్లా నలుగురిని దోపిడీ చేయాలా అని దేవుడు ముందే నిర్ణయించాడు అనుకో. ఇప్పుడు ఆ వ్యక్తి చచ్చిపోయాడు, ఒరే భూమి మీద నువ్వు ఇట్లా బతికేవరా, కాబట్టి నిన్ను చంపేసి నేను నరకంలో పడేస్తానరా అని దేవుడు అన్నాడు అని అనుకోండి. అప్పుడు వాడు అడతాడు, అసలు నేను అట్టు ఉండాలని నువ్వే కదా నా తలరాత రాసింది, నేను భూమి మీద 4 మర్డర్లు చేయాలా, 4 దోపిళ్ళు చేయాలని రాసింది నువ్వు, రాసింది నీ తప్పు కానీ బ్రతికి నాదెట తప్పు అవుద్ది అని నా మనిషి అడిగాడు అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నువ్వు నాకు కూడా మంచి రాత రాసుంటే నేను కూడా మంచిగా జీవించేవాడిని కదా అని నా చెడ్డోడు దేవుడిని అడిగితే దేవుడు ఏం సమాధానం చెప్తాడు? రే అవును రే, అంటే నువ్వు అన్యాయం చేసినట్టే కదా, ఓడికేమో మంచి రాత రాసావు, నాకేమో చెడ్డ రాత రాసావు అని చెప్పి మనం దేవుడిని అడగచ్చు. దేవుడు అట్లా అన్యాయం చేస్తాడా? లేదు. దేవుడు ఎవరు రాతలు రాయడు, వాళ్ళ రాతలు వాళ్ళే రాసుకుంటారు. అయితే దేవుడికి ఏంటంటే నువ్వు సెలెక్ట్ చేసుకునే ఓట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావో ముందు ఆయనకి తెలుసు, అంత మాత్రమే. కానీ నువ్వు అదే సెలెక్ట్ చేసుకునే విధంగా ఆయనేం నిన్నేం ప్రలోభ పెట్టడు, నువ్వు చెడు చేసే విధంగా నిన్నేం ప్రలోభ పెట్టడు. నువ్వు చెడ్డోడు కాబట్టి నువ్వు చెడునే సెలెక్ట్ చేసుకుంటున్నావు, అంతే. పూర్తిగా అది నువ్వు తీసుకున్న నిర్ణయమే తప్ప అది దేవుడి చిత్తం కానే కాదు. ఇట్లా కొన్నిసార్లు ఏంటంటే పూర్తిగా మన చిత్తానుసారమే మనం జరిగిస్తూ ఉంటాం, దేవుడు ఇటు చేసాడు అని చెప్పి దేవుడి మీద నిందలేస్తాం. అంతా నీ చిత్తం, ఏదో పాట కూడా ఉంటుంది, అంతా ఎన్ని తలచినా ఏది జరిగినా. కాబట్టి అది పూర్తిగా వాస్తవం కాదు. భూమి మీద జరిగేదంతా దేవుడి కంట్రోల్లోనే ఉంది, అంతా దేవుడి చిత్తమే, కాదనలేదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ చెడ్డోడు చెడు జరిగిస్తాడనేది కూడా దేవుడికి తెలుసు, ఆ చెడును కూడా అతనికి మంచిగా చేస్తాడు.
ఆ చెడును కూడా సమాజానికి మంచిగా చేస్తాడు. అంతేగాని వాడి చేత చెడు చేయించే విధంగా చేయడు. వాడు చెడు చేసే విధంగా అతని తలరాత ఏం రాయడు. ఎవరి తలరాతలు వాళ్ళే రాసుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడి చిత్తం ఇదంతా ఏం చేస్తాం, ఇంక ఎటు జరిగింది అనేదంటూ మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో కూడా చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 6:10 నీ రాజ్యం వస్తుంది గాక, పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో. ఎక్కడ నెరవేరుతుందంట? ఇష్టం అని అంటే చిత్తం అని అర్థం. పరలోకంలో నీ చిత్తం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరునుగాక. అంటే భూమి మీద నెరవేరడం లేదా? నెరవేరడం లేదు. కాబట్టే దేవుడు ఆ ప్రార్థన చేయండి రా అని అంటున్నాడు. అందరూ కూడా అట్లా బ్రతకండి రా నా చిత్తం చేసే విధంగా అని అంటున్నాడు. ఎందుకంటే భూమి మీద ఉండే వాళ్ళు అందరూ కూడా దేవుడి చిత్తం చేయడం లేదు. కాబట్టే ఇంత అన్యాయాలు, ఇంత అక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ చిత్తం చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైంది చేస్తున్నారు. కానీ దేవుడికి ఇష్టమైంది ఎక్కడ జరగద్దంటే అది పరలోక రాజ్యంలోనే జరుగుతుంది ప్రస్తుతానికి. అయితే దేవుడి ఆలోచన ఏంటంటే దాన్ని భూమి మీద కూడా జరిగించాలా అనేది. ఎవరైతే అందరూ దేవుడి ఇష్ట ప్రకారమే చేస్తారో ప్రతీది కూడా, అప్పుడు భూమి మీద శాంతి సమాధానం అనేటువంటిది వస్తుంది. కాబట్టి భూమి మీద జరిగేదంతా దేవుడి చిత్తం. వీడు నరకంలోకి వెళ్ళిపోవాలనుకునేది కూడా దేవుడి చిత్తం కానే కాదు. అది వాళ్ళకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛకి పూర్తి బాధ్యుడు అతనే. ఒకవేళ దేవుడు సర్వశక్తిమంతుడైతే ఆ చెడు చేసే వాళ్ళని ఎందుకు ఆపకూడదు? దేవుడు సర్వవ్యాప్తి అయితే ఆ చెడు చేసే వాళ్ళని ఎందుకు ఆపకూడదు? దేవుడు సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడైతే ఆ చెడు చేసే వాళ్ళని ఎందుకు ఆపకూడదు అని మనం అంటూ ఉంటాం. ఒకవేళ చెడు చేసేవాడిని ఆపాడు అనుకోండి, ఏమవుద్ది? వాడికి శిక్ష ఇవ్వగలడా దేవుడు? ఒకడు హత్య చేయబోతా ఉన్నాడు, మధ్యలో చుర్రే అని ఆపేశాడు. రేపు పొద్దున్న వాడిని శిక్షించాలంటే ఎట్లా శిక్షిస్తాడు? నేను చేయలేదు కదా, మర్డర్ చేయలేదు కదా, ఎట్లా శిక్షిస్తావు నన్ను? చేస్తే కోర్టులో శిక్ష చేయలేదు కదా అని అంటే అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి వాడి చేత వాడు చేయాలనుకుంటున్నాడు, నువ్వు ఎంత చేస్తావో చేయరా, చెడ్డవాళ్ళు అందరిని ఏరి పారేస్తాడు ఆయన ఒకరోజు. ఒకవేళ ఆ చెడ్డోళ్ళు మంచిగా మారారనుకోండి, అప్పుడు వాళ్ళని ఇంకా మంచిగా మారడానికి ఆయన సహాయం చేస్తాడు, వాళ్ళ వైపు తీసుకుంటాడు. చెడ్డోళ్ళు అందరి చేత చెడు చేయకుండా ఆగామనుకో, ఇంకా 24 గంటలు వాళ్ళని ఆపుకుంటూ కూర్చుంటూ ఉండాల్సిందే. అవునా కాదా? 24 గంటలనంటే ఇప్పుడే కాదు, భూమి మీద కాదు, పరలోక రాజ్యంలో కూడా ఇంకా వాళ్ళని ఆపుకుంటూ కూర్చోవాలి. నువ్వు చెడు చేయబాగరా. ఎవడు చెడు చేస్తాడు, ఎవడు మంచి చేస్తాడో అది తెలిసిపోయినప్పుడు కొద్ది రోజులకి అందరిని ఫిల్టర్ చేసి ఈ బ్యాచ్ అంతా ఒక సైడ్, ఈ బ్యాచ్ అంతా ఒక సైడ్ వేసేసి వీళ్ళందరినీ ఒక ట్రాక్లోకి నడిపించేయచ్చు. కాబట్టి దేవుడు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఇచ్చిన స్వేచ్ఛకి ఆయన అడ్డం రాడు. మనిషి నా ఇష్టం నేను చెడు చేస్తా అని అంటే దేవుడు ఆయన చెడ్డరాడు. అది నా ఇష్టం కాదురా, నా చిత్తం కాదురా అంటే అవును నీ ఇష్టం లేదు అయినా చేస్తా ఏముంది అని కూడా మనిషి చేయొచ్చు. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా కూడా మనిషి చేసే స్వేచ్ఛ మనిషికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి భూమి మీద జరిగేదంతా దేవుడి చిత్తం అయితే కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని అనంత జ్ఞానాన్ని మన అజ్ఞానంతో అర్థం చేసుకోవాలనుకుంటే చాలాసార్లు ఇబ్బంది పడతా ఉంటాం.